45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పేదవాడు బాగుపడాలంటే వైసీపీ తిరిగి గెలవాల్సిందే. మన ప్రభుత్వం మళ్లీ రావాల్సిందే. జరిగిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా వివరంగా చెప్పగలిగితేనే విజయం సాధిస్తాం. నా స్థాయిలో నేను చేయగలిగినదంతా చేశా. ఇప్పుడు మీ వంతు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్ళండి అంటూ మంగళగిరిలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. మేం సిద్ధం, మా బూత్ సిద్ధం అనే పేరుతో జరిగిన ఈ సమావేశంలో జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి స్థాయి పాజిటివ్ దృక్పథంతో మాట్లాడారు. ఏ ఒక్కరి పనితీరుని వేలెత్తి చూపించలేదు, ఎవరిని మందలించలేదు, ఎవరికీ హెచ్చరికలు జారీ చేయలేదు. 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో గెలవడమే ధ్యేయంగా పనిచేయాలని నేతలకు సూచించారు జగన్. ఇప్పటి వరకు వైసీపీ విడుదల చేసిన జాబితాల్లో కొన్ని చోట్ల సిట్టింగ్ల జాతకాలు తారుమారయ్యాయి. అటూ ఇటూ స్థానాలు మారాయి. కొంతమంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. మరికొందరు సీనియర్లను పక్కన పెట్టారు. ఆ జాబితాల్లో లేని నియోజకవర్గాల నేతలు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. తమకు టికెట్ ఖరారైనట్టా లేనట్టా అని ఆందోళన పడుతున్నారు. అలాంటి అనుమానాలేవీ పెట్టుకోవద్దని ఇప్పటి వరకు విడుదలైన జాబితాలే ఫైనల్ అని తేల్చి చెప్పారు సీఎం జగన్. అంటే ఆయా జాబితాల్లో పేర్లు లేని నియోజకవర్గాల్లో సిట్టింగ్లే వైసీపీ అభ్యర్థులని తేలిపోయింది. ఇన్ఛార్జీలు ఉన్న చోట వారికే వైసీపీ టికెట్ ఖాయమని స్పష్టమైంది. బూత్ స్థాయిలో పార్టీని వీలైనంత తొందరగా యాక్టివేట్ చేయాలని, ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఒక విశ్వసనీయ వ్యక్తిని నియమించాలని మీటింగ్కి హాజరైన నేతలకు సూచించారు సీఎం జగన్. ఆ వ్యక్తి పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేయడంతో పాటు వారిని పర్యవేక్షించగలగాలని చెప్పారు. బూత్ స్థాయిలో ఓటర్లను ఎన్నికలలోపు కనీసం 5-6 సార్లు కలవాలని, వాలంటీర్లు, గృహ సారథులను సమన్వయపరుచుకుంటూ వారితో కలిసి ఒక సొంత బృందాన్ని తయారు చేసుకోవాలన్నారు. ప్రతి బూత్ బృందంలో 15-18 మంది బూత్ సభ్యులు ఉండేలా సిద్ధం కావాలన్నారు సీఎం జగన్. ఎన్నికల వేళ ఎక్కడా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు సీఎం జగన్. వైసీపీ హయాంలో జరిగిన మంచిని చెబితే చాలన్నారు. లబ్ధి పొందిన ప్రతి గడపకు వెళ్లి మనం చేసిన మంచిని ఓట్లుగా మార్చుకోవాలని సూచించారు. పేదలకు మంచి చేశామని, ఇప్పుడు మీ మద్దతు మాకు అవసరమని చెప్పాలన్నారు. 2019లో 151 సీట్లు గెలుచుకున్నాం. అధికారంలోకి వచ్చాక ప్రజలకు పూర్తి స్థాయిలో మంచి చేశాం అంటే ఖచ్చితంగా గతం కంటే ఎక్కువ సీట్లు రావాలి. ఈసారి 175కి 175 స్థానాలు గెలవాలి. 25కి 25 పార్లమెంట్ స్థానాలు గెలవాలి. ఆల్ ది బెస్ట్ అని అంటూ తన ప్రసంగం ముగించారు సీఎం జగన్మోహన్ రెడ్డి.